బైబిల్ పట్టుకున్నంత మాత్రాన పరలోకానికి పోతావా నువ్వు? క్రైస్తవుడు అయినంత మాత్రాన పరలోకంలో అంత ఫ్రీ టికెట్ ఉంటుందా నీకు? అంత ఈజీయా? ఒక కంపెనీలో నువ్వు జాయిన్ అయితే ఆ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తేనే నీకు ప్రమోషన్ వస్తుంది, అవునా కాదా? ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకపోతే నీకు ప్రమోషన్ రాదు, ఊస్టింగ్ ఆర్డర్స్ వస్తాయి. మనము పరలోకానికి వెళ్ళటానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటున్నాయి. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి అంతా. అంత ఈజీగా పరలోకానికి వెళ్ళవు బిడ్డ, బీ కేర్ఫుల్. బాప్తిజం తీసుకున్న మునిగిన కదా, ఇక పరలోకంలో ఫ్రీ టికెట్ అంటే నైట్ చల్తా. అంత ఈజీ అయితే మాటి మాటికి మెసేజెస్ ఎందుకు వినాలా? అంత ఈజీ కాదు బిడ్డ పరలోకం వెళ్ళటం, బీ కేర్ఫుల్. పౌలు ఏమంటున్నాడంటే, అపవాది అయిన సాతాను అవ్వను మోసం చేసినట్లు మిమ్మల్ని ఎక్కడ మోసం చేస్తుందో అనే చెప్పాలా, భయం. భయపడుతున్నాడు పౌలు. ఎందుకంటే ఆత్మానుసారముగా ప్రారంభించి మనం శరీరానుసారులుగా మారిపోతానేమో అని భయము పౌలుకి. హల్లెలూయా, హల్లెలూయా. అవ్వను ఏ విధంగా మ్యానిపులేట్ చేసిందో మనలను కూడా వాడు మ్యానిపులేట్ చేయటానికి ప్రతిరోజు రెడీగా ఉంటాడు. జాగ్రత్త మిత్రులారా, ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో దేవుని బిడ్డగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు. బైబిల్ గ్రంథంలో అనేక సత్యాలు, వాస్తవాలు నీకు తెలుసు. కానీ నువ్వు ఆయా రీతిలుగా నువ్వు పడిపోయిన అనుభవం నీ జీవితంలో నువ్వు అనుభవిస్తూ ఉన్నావే. చాలా మందికి ఉన్న అనుభవం ఏంటిదంటే, నేను క్రైస్తవుడను కదా, నేను పరలోకానికి వెళ్ళిపోతాడు. అంత ఈజీ కాదు పరలోకం వెళ్ళటం. పరలోకం వెళ్ళటం అంత ఈజీ కాదు బిడ్డ. మనం ఇంత ప్రయాసపడుతూ కష్టపడుతున్నాం. ఎందుకోసం కష్టపడుతున్నాం? పరలోకానికి వెళ్ళటానికే. చెప్పకూడదామా? పరలోకానికి వెళ్ళటానికే ఇంత కష్టపడుతున్నాం, ఇంత ప్రయాసపడుతున్నాం, పరిగెత్తుతూ ఉన్నాం. కానీ చివరికి మనము గాని పరలోకాన్ని దూరం చేసుకుంటే దానంత భయంకరమైన స్థితి ఇంకొకటి ఉండదు. స్వార్థపరుడా, దేశధారి, ఏంట్రా ప్రియమైన స్నేహితునికి రాయవలసిన ఉత్తరం ఇలా ఉందేంటి అనుకుంటున్నావా? నీచుడా, నువ్వు చేసిన పనికి నీ నియమనాలు అర్థం కావడం లేదురా. ఇంతకీ నేనేం చేశాను అనుకుంటున్నావా? అది చెప్పడానికే కదరా ప్రశ్నుడా నేను ఈ ఉత్తరం రాసింది. ఇంతకీ ఈ ఉత్తరం ఎక్కడి నుండి రాశాడు అని ఫ్రమ్ అడ్రస్ చూస్తున్నావా? భయంకరమైన నరకం నుండి రా, భయంకరమైన నరకం నుండి.
ఎలా ఉందంటే ఇక్కడి పరిస్థితి ఎలా ఉందంటే ఎప్పుడు కూల్ బీరు కూల్ వాటర్ తాగే నాకు ఒక్క నీటి చుక్క కోసం నా నాలుక తప్పించిపోతుందిరా. నా నాలుక తప్పించిపోతుంది. నేను సిగరెట్ డబ్బు లాగి ఒక భలే రింగులు రింగులు వదులుతున్నావురా. నేను ఎంకరేజ్ చేసావు కదరా నీచుడా. కానీ ఇప్పుడు నేను ఈ అగ్నిగుండంలో తాగుతున్నదేంటో తెలుసా? కనకనమండే నిప్పు కట్టెరా. నిప్పు కట్ట మంట. ఇంట్లో వాళ్ళు ఊరికే మనిద్దరం కలిసి నీటిలోనే మందుపాటి చేసుకుని తెల్లవాళ్ళు చిత్తుగా తాగి పిచ్చి పాటలు పెట్టుకొని ఒళ్ళు తెలియకుండా డాన్స్ చేశాం కదరా నీచుడా. దానికి ఇప్పుడు నేను అనుభవిస్తున్న శిక్ష ఏంటో తెలుసా? దానికి నేను ఇప్పుడు అనుభవిస్తున్న శిక్ష ఏంటో తెలుసా? యాసిడ్ తాగుతూ భయంకరమైన నా అగ్నిగుండంలో డాన్స్ చేస్తున్నాను రా. డాన్స్ చేస్తున్నాను. మంట మంట తట్టుకోలేకపోతున్నాను. నేను ఎగ్జామ్ లో పాస్ అవ్వాలని మంత్రగాడి దగ్గరికి వెళ్ళి తాయెత్తు తెచ్చుకుంటే నాకు ఆ తాయెత్తు తెమ్మంటివి కదరా. నాకు ఓ తాయెత్తు తెమ్మంటివి కదరా. మా అమ్మ ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్స్ అన్ని తిరిగి అలసిపోతే నల్లకోడి తీసుకొని ఊరు చివరనున్న మంత్రగాడి దగ్గరికి వెళ్ళమన్నావు కదరా. ఆ మంత్రగాడు నాతో పాటే ఈ భయంకరమైన నరకంలో బొప్పలు పెట్టి అరుస్తూ కాలిపోతున్నాడు రా. మంట మంట. మన బాత్రూమ్ లో ఒక్కరోజు వాటర్ పెట్టకపోతేనే ఆ కంపు తట్టుకోలేకపోయాం కదరా. ఇక్కడున్న కంపు భరించలేమురా. ఎప్పుడు భరించాల్సిందేరా. మంట మంట. నేను మీ దేవుని గురించి అడిగినప్పుడల్లా ఒక్క మాటైనా నాతో చెప్పావా? అడిగినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పేవాడివి, ఏదో ఒకటి మార్చేవాడివి. నేను మీ చర్చికి వస్తాను, నన్ను తీసుకెళ్ళలేదు. నువ్వేం క్రిస్టియన్విరా. నువ్వు దేవుళ్ళ ఉండి కూడా నాతో పాటు సినిమాలకు, సింగార్లకు, పార్కులకు, లాడ్జింగ్లకు ఇద్దరం కలిసి పిచ్చిగా తిరిగాం కదరా. నీచుడా, నువ్వు దేవుళ్ళ ఉండి నీతికరమైన జీవితం జీవించాల్సింది పోయి, నీతికరమైన జీవితం జీవించి నాకు మాదిరికరంగా జీవించాల్సింది పోయి నీతి తప్పిన జీవితం జీవించావు కదా నీచుడా. ఇప్పటికైనా నువ్వు మారరా. నీకున్న భయంకరమైన అలవాట్ల నుంచి మానురా. మన ఫ్రెండ్స్ కి, మన ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పురా, యేసే రక్షకుడని, ఆయన పేరులో విడుదల ఉన్నదని,
అన్ని సమస్యలకు చాలిన దేవుడని, అప్పు నుండి విడిపిస్తాడని, తాగుడు మాన్పిస్తాడని, పాపపు ఊపిలో నుండి విడిపిస్తాడని చెప్పురా. మంట తట్టుకోలేకపోతున్నాను, ఈ మంటలనే తట్టుకోలేకపోతున్నాను. మంట. అరే మా ఇంటి వారికి కూడా చెప్పురా, యేసే రక్షకుడని, ఆయన నామంలో విడుదల ఉన్నదని చెప్పురా. యేసే దేవుడని, ప్రేమిస్తాడని, నిత్య జీవం ఇస్తాడని నువ్వు నాకు ఒక్కసారి చెప్పి ఉంటే నేను ఈ భయంకరమైన నరకానికి వచ్చేవాడిని కాదురా. నేను మీ దగ్గరికి వచ్చి యేసే దేవుడని అరిచి చెప్పాలని ఉందిరా, కానీ నాకు అవకాశం లేదు. ఒక్కసారి ఈ భయంకరమైన నరకానికి వచ్చామో అంతే సంగతులు. కోట్ల సంవత్సరాలు ఈ నరకంలో కాలిపోవాలిరా, కోట్ల సంవత్సరాలు ఈ నరకంలో కాలిపోవాలా. ఈ నరకంలోనే తట్టుకోలేకపోతున్నాను. నరకం పరలోకం ఉంది, ఇది నిజం. నమ్మండి, మీరు మారు మనసు పొంది యేసు నామంలో రక్షణ పొందండి. రక్షణ పొందిన వారు మీ రక్షణను చివరి శ్వాస వరకు కాపాడుకోండి. నా లెటర్ వినిచిన మీ అందరికీ నరకం పరలోకం ఉంది, ఇది నిజం. నమ్మండి, మీరు మారు మనసు పొంది యేసు నామంలో రక్షణ పొందండి. రక్షణ పొందిన వారు మీ రక్షణను చివరి శ్వాస వరకు కాపాడుకోండి.